క్రింది వాటిని జతపరచండి. చూడు, జాబితా 1లో కొండలు ఇచ్చాము, జాబితా 2లో రాష్ట్రాలు ఇచ్చారు. ఓకే, కొండలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో జతపరచాలి మీరు. చురియా కొండలు సిక్కిం, లాంతాల్ కొండలు మణిపూర్, లుసాయి కొండలు మిజోరాం, రాజమహల్ కొండలు జార్ఖండ్. ఇక్కడ ఆప్షన్స్లో మీరు ఒకసారి చూస్తే దీనికి సంబంధించిన సమాధానం ఆప్షన్ బి. ఆప్షన్ బి. సెకండ్ క్వశ్చన్, పశ్చిమ కనుమలలో లేనిది. అంటే పశ్చిమ కనుమల్లో లేని శిఖరం అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ జిందగడ, ఇది తూర్పు కనుమల్లో ఉంది. 2 అనయముడి కేరళ, ఇది పశ్చిమ కనుమల్లో ఉంది. థర్డ్ కల్సుబాయ్ మహారాష్ట్ర, ఇది కూడా పశ్చిమ కనుమల్లో ఉంది. ములాయంగిరి, ఇక ములాయంగిరి అనేది కర్ణాటకలో ఉంది, ఇది పశ్చిమ కనుమల్లో ఉంది. కాబట్టి ఇక్కడ పశ్చిమ కనుమల్లో లేని శిఖరం అంటే జిందగడ. ఇది తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అనమాట. జిందగడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది జిందగడ. నెక్స్ట్ క్వశ్చన్, డూన్స్ అనునవి క్రింది ఏ భాగంలో కనిపిస్తాయి? చూడండి, మనకు డూన్స్ అనేటువంటివి ఏ భాగంలో కనిపిస్తాయి అంటే కనుక శివాలిక్ కొండలలో కనిపిస్తాయి. డూన్స్ శివాలిక్ కొండలు మనం దిగువ హిమాలయాలు అంటాం. ఓకేనా, ఫస్ట్ పైన ఉన్నటువంటి ఉన్నత హిమాలయాలు అవి హిమాద్రి హిమాలయాలు. హిమాద్రి హిమాలయాల దిగువన హిమాచల హిమాలయాలు, వాటిని మధ్య హిమాలయాలు అంటాం. హిమాచల హిమాలయాల దిగువన కింద శివాలిక్ కొండలు ఉంటాయి, వాటిని దిగువ హిమాలయాలు అంటాం. ఈ శివాలిక్ కొండలోనే డూన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, చౌగంబాడూన్, ఈ రెండు కూడా ఉత్తరాఖండ్లో ఉంటాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూను, చౌగంబాడూన్ కూడా ఉత్తరాఖండే. అదే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న డూన్స్ వచ్చేసి మనకి కొట్లీడూను, పాట్లీడూను. కొట్లీడూను, పాట్లీడూన్లు ఏ రాష్ట్రంలో ఉంటాయంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో కొండాలైట్, చార్నోలైట్ శిలలు విస్తరించి ఉన్న ప్రాంతం ఏది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ శిలలు ఉంటాయి. కొండాలైటు, చార్నోకైట్ అనేటువంటి శిలలు, ఇవి ఏ ప్రాంతంలో విస్తరించి ఉంటాయని అడుగుతున్నారు. తూర్పు కనుమలు. తూర్పు కనుమల్లో, ఆంధ్రప్రదేశ్ అంటేనే తూర్పు కనుమలు కాబట్టి తూర్పు కనుమల్లో భాగంగా శిలలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది దోబ్ లేదా అంతర్వేదిలలో సరికాని జతను గుర్తించండి. చూడండి, కింద ఇచ్చినటువంటి దోవాబులు కూడా సింధు నదికి సంబంధించిన దోవాబులు. సింధు నదికి 5 రకాల దోవాబులు ఉంటాయి. ముందు వాటి పేర్లు చెప్తున్నాను నేను, మీరు నోట్ చేసుకొని చదువుకోండి బాగా. సింధు సాగర్ దోఆబ్, చాజ్ దోఆబ్, రచనా దోఆబ్, బారీ దోఆబ్, బిస్త్ దోఆబ్ అని 5 రకాల దోఆబులు ఉంటాయి. సింధు సాగర్ దోఆబ్ వచ్చేసి సింధు జీలం నదుల మధ్య ఉంటుంది. చాజ్ దోఆబ్ వచ్చేసి జీలము చినాబ్ నదుల మధ్య ఉంటుంది. రచనా దోఆబ్ వచ్చేసి చిన్నాబు రావి నదుల మధ్య ఉంటుంది. బారీ దోఆబ్ వచ్చేసి రావి బియాస్ నదుల మధ్య ఉంటుంది. లాస్ట్ బిస్తు దోఆబు బియాసు సట్లేజ్ నదుల మధ్య ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి మీరు నోట్ చేసుకుని బాగా చదువుకుంటే దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఉంది ఇక్కడ. సరి కాని జత అడుగుతున్నాడు. చాజ్ దోఆబ్. చాజ్ దోఆబ్ అంటే కనుక మనకి జీలము చినాబ్ నదుల మధ్య గల ప్రాంతం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్లో? చినాబు మరియు సింధు అన్నాడు. చినాబు మరియు సింధు నది మధ్య కాదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఓకేనా, మిగతావన్నీ కూడా కరెక్టే. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 6, గ్రేట్ ఛానల్ క్రింది ప్రాంతాలను విభజిస్తుంది. ఇప్పుడు గ్రేట్ ఛానల్ క్రింది ప్రాంతాలను వేటిని విభజిస్తుంది అని అడుగుతున్నాడు. డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా, నికోబార్ను, సుమిత్రా దీవులను. సుమిత్రా దీవులు అంటే ఇండోనేషియాలో ఉంటాయి. ఇండోనేషియాకు చెందినవి సుమిత్రా దీవులు, మన దేశానికి చెందినవి నికోబార్ అనమాట. ఈ నికోబారు సుమిత్రా దీవులను వేరు చేసేదే గ్రేట్ ఛానల్. చూడండి, మన దేశంలో చాలా ఇంపార్టెంట్గా 8 డిగ్రీస్ ఛానల్ అని, 9 డిగ్రీస్ ఛానల్ అని, 10 డిగ్రీస్ ఛానల్ అని ఇలా ఉంటాయి. 8 డిగ్రీ ఛానల్ అంటే కనుక మినీకాయ దీవులను లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేసేది 8 డిగ్రీ ఛానల్.
అదే 9 డిగ్రీ ఛానల్ అయితే కనుక లక్షద్వీపులను, మినికాయ దీవులను వేరు చేస్తుంది. 10 డిగ్రీ ఛానల్ అయితే కనుక అండమాన్ దీవులను, నికోబార్ దీవులను వేరు చేస్తుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఈ ఛానల్స్ పైన చాలా సార్లు అన్ని ఎగ్జామ్‌లో బిట్లు పడుతున్నాయన్నమాట. క్వెషన్ నెంబర్ 7. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 10వ డిగ్రీ ఛానల్ అండమాను నికోబార్ దీవులను కలుపుతుంది అనేది రాంగ్. ఇక్కడ కలుపుతుంది అనేది రాంగు. 10వ డిగ్రీ ఛానల్ కలపడం అనేది ఇక్కడ తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రామసేతు మార్గం ధనుష్కోటి మరియు తలై మన్నార్లను కలుపుతుంది. ధనుష్కోటి తలై మన్నార్లను కలిపేది రామసేతు మార్గమే. ఇది కరెక్ట్. థర్డ్ 24వ డిగ్రీ ఛానల్. 24వ డిగ్రీ ఛానల్ అనేది భారత్ మయన్మార్ మధ్య కలదు. ఇది రాంగ్. 24 డిగ్రీ ఛానల్ అంటే భారత్ పాకిస్తాన్. నెక్స్ట్ ఫోర్త్ 11వ డిగ్రీ ఛానల్ లక్షద్వీపులు మాల్దీవులను కలుపుతుంది. లక్షద్వీపులు మాల్దీవులను కలుపుతుంది అనేది రాంగ్. ఇక్కడ 11వ డిగ్రీ ఛానల్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కనుక రామసేతు మార్గం ధనుష్కోటి మరియు తలై మనార్లను కలుపుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. బృహత్ ఉత్తర మైదానాల్లోని భూస్వరూపాలను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి అంటున్నాడు. బృహత్ ఉత్తర మైదానాల్లో ఉత్తరం నుంచి దక్షిణానికి మనం అమర్చిస్తే ఇక్కడ ఆన్సర్స్ మనకి బాబర్ ఉత్తరం, దాని కింద టెరాయి, దాని కింద బంగర్, దాని కింద కాదర్. కాబట్టి బాబరు, టెరాయి, బంగరు, కాదర్. ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చితే బాబర్, టెరాయి, బంగర్, కాదర్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బాబర్, టెరాయి, బంగర్, కాదర్ల పైన బిట్లు పడతాయి. బాబర్, టెరాయి, బంగర్, కాదర్. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించమంటున్నాడు. రాస్ ఐలాండ్, రాస్ దీవి సుభాష్ చంద్రబోస్ ఐలాండు. 2 నెయిలీ ఐలాండ్. ఇది నెయిలీ కాదు, నీల్ అని ఉండాలి ఇక్కడ. నీల్ ఐలాండ్, నీల్ దీవి అనమాట. నీల్ వచ్చేసి షహీద్ ఐలాండ్. 3 హౌలాక్ ఐలాండ్, స్వరాజ్ ఐలాండ్. ఈ 3 కరెక్టే. ఒకప్పుడు మనకి నీల్ ఐలాండు, హౌలాక్ ఐలాండు, రాస్ ఐలాండ్ అని ఉండేటి. వాటికి ఇప్పుడు పేర్లు మార్చారు. హౌలాక్ ఐలాండ్కి స్వరాజ్ ఐలాండ్ అని పేరు పెట్టినారు. నీల్ ఐలాండ్కి షహీద్ ఐలాండ్ అని పేరు పెట్టారు. అదేవిధంగా రాస్ ఐలాండ్కి సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారు. పెట్టింది ఎవరో కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట. కాబట్టి ఇక్కడ పైవన్నీ కరెక్టే. ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి సుభాష్ చంద్రబోస్ వాటికి షహీద్, స్వరాజ్ అని నామకరణం చేశాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. అందుకని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుభాష్ చంద్రబోస్ పేరును ఒక దీవికి, షహీద్ దీవి అని ఒక దీవికి, స్వరాజ్ దీవి అని ఒక దీవికి నామకరణం చేయడం జరిగిందనమాట. అలా రాస్ దీవి, నీల్ దీవి, హౌలాక్ దీవుల పేర్లు మార్చబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. తప్పుగా ఉన్న జత అడుగుతున్నాడు. జిలప్లా నాదులా కనుమ సిక్కిం. కరెక్ట్. నాదులా కనుమ, జిలప్లా కనుమ 2 కూడా సిక్కింలో ఉంటాయి. నెక్స్ట్ పాంగ్సౌలా దీపు కనుమ అరుణాచల్ ప్రదేశ్. ఇది కరెక్టే. దీపు కనుమ, పాంగ్సౌలా కనుమ 2 కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. లీపు లేకు, నిధి పాస్ ఇవి మాత్రం ఇక్కడ రాంగ్ అనమాట. ఉత్తరాఖండ్లో ఉండాలి ఇవి. ఇక్కడ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్, కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో లేవు ఇవి, కాబట్టి రాంగ్. నెక్స్ట్ కార్దుంగ్లా పాస్, లాన్లా పాస్. కార్దుంగ్లా, లాన్లా ఈ కనుమలు వచ్చేసి మనకి లడఖ్లో ఉంటాయి. ఇది కరెక్టే. ఇక్కడ సరికాని జత థర్డ్ ఆప్షన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11.
ఈ క్రింది వాటిని జతపరచండి. చూడండి, జాబితా 1లో హిమాలయాల రకాలు ఉన్నాయి. జాబితా 2లో నదుల మధ్య ఏ నదుల మధ్య ఈ హిమాలయాలు ఉన్నాయనేది మనం జతపరచగలగాల. పంజాబ్ హిమాలయాలు సింధు సట్లెజ్ నది మధ్య 4 ఉంది చూడండి, సింధు సట్లెజ్, ఇవి పంజాబ్ హిమాలయాలు. కుమయూన్ హిమాలయాలు వచ్చేసి సట్లెజ్ కాళీ నది 3 ఉంది చూడండి, సట్లెజ్ కాళీ నది. సి నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య? కాళీ తీస్టా నదుల మధ్య. కాళీ తీస్టా 2 ఉంది చూడండి, కాళీ తీస్టా నది. నెక్స్ట్ అస్సాం హిమాలయాలు ఇంకా పెండింగ్ ఉండేది 1 కాబట్టి తీస్టా దిహంగ్ నదుల మధ్య అస్సాం హిమాలయాలు ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి A4 B3 C2 D1. A4 B3 C2 D1. ఓకేనా? సెకండ్ ఆప్షన్ చూస్తే కరెక్ట్గా ఉంది, మీకు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించమంటున్నాడు. తప్పుగా ఉన్న జత ఏదనేది చూద్దాం, ప్రకటన చూద్దాం. ఆప్షన్ 1, తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వత శ్రేణి జిందగడ. ఇది కరెక్టే. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం ఏది? జిందగడ. చాలాసార్లు బిట్ అడుగుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, జిందగడ. ఆప్షన్ 2, తమిళనాడు వర్షనాడు కొండల్లో ఆర్మాట్ వేసవిడితి ఉంది. ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్ ఇక్కడ రాంగ్గా కనిపిస్తుంది మనకి. ఆప్షన్ 3 చూద్దాం. సింధు నదికి పొడవైన ఉపనది సట్లెజ్ నది. ఇది రాకా సరస్సులో జన్మిస్తుంది. కరెక్ట్. సింధు నదికి అన్నిటికంటే అతిపెద్ద ఉపనది ఏదంటే కనుక సట్లెజ్. ఇది ఎక్కడ జన్మిస్తుంది అంటే రాకా సరస్సులో. ఆప్షన్ 4, దాల్ సరస్సు, ఊలాడ్ సరస్సు జీలం నది ఒడ్డున ఉన్నాయి. కరెక్టే. జీలం అంటేనే మనకు జమ్మూ కాశ్మీర్. ఊలార్ భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. అదేవిధంగా దాల్ సరస్సు కూడా చాలా ఫేమస్ అక్కడ కాశ్మీర్లో. జీలం నది ఒడ్డున ఉంటాయన్నమాట. దాల్ సరస్సు కావచ్చు, అదేవిధంగా ఊలాడ్ సరస్సులు 2 కూడా. ఇక్కడ ఆన్సర్ సరికానిది ఏదంటే కనుక, సరికాని ప్రకటన ఏదంటే మాత్రం ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో పశ్చిమ తీర మైదానాలను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి. చూడండి, ముందు పశ్చిమ తీర మైదానాలు ఏవి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ పశ్చిమ తీర మైదానాలు ఉన్నాయి, తూర్పు తీర మైదానాలు ఉన్నాయి. ముందు మనం పశ్చిమ తీర మైదానాలను పక్కకు తీసుకుంటే తర్వాత ఉత్తరం నుంచి దక్షిణానికి మళ్ళీ పక్కకు చేయాలన్నమాట. సరే, పశ్చిమ తీర మైదానాలు అంటే మనకి కచ్చు తీరము, కొంకన్ తీరము, కెనరా తీరం, మలబార్ తీరం వస్తాయి. కాబట్టి వీటిని మనం ఆన్సర్లు చేసుకుంటే పైన మనకి ఉత్తరాన కచ్చు తీరం ఉంటుంది, గుజరాత్. మహారాష్ట్ర, గోవా ఈ 2 రాష్ట్రాలను కొంకన్ తీరం అంటారు. కచ్చు తీరానికి దిగువన దక్షిణాన ఉంటుంది కచ్చు తీరం. కచ్చు తీరానికి దిగువన కర్ణాటక తీర మైదానం, అదే కెనరా తీర మైదానం. ఆ కర్ణాటక కింద కేరళ ఉంటుంది దక్షిణాన. కాబట్టి మలబార్ తీర మైదానం. అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏది అంటే కనుక మీరు ఒక్కసారి గమనిస్తే 5, 4, 3, 1 ఉంది. 5 ఇక్కడ ఏంటి మనకు ఉండేది? సర్కార్ తీరం. సర్కార్ తీరం అసలు పశ్చిమ తీర మైదానం కాదు. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు రాంగ్ ఉంది. ఇక్కడ మీరు కరెక్ట్గా సరిగా చేసుకోవాలి దీన్ని. 6, 4, 3, 1 చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, అక్కడ 5 తీసి 6 పెట్టుకోండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 6, 4, 3, 1 ఉత్తరం నుంచి దక్షిణానికి తీరాలు చూస్తే మనకు కచ్చు తీరము, కొంకన్ తీరము, కెనరా తీరము, మలబార్ తీరం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14. థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది. థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది ఏదంటే కనుక మనకు ఇందిరాగాంధీ కెనాల్. థార్ ఎడారి రాజస్థాన్లో ఉంటుంది. భారతదేశంలో అన్నిటికంటే అతిపెద్ద ఎడారి థార్ ఎడారి, అది ఉష్ణ ఎడారి. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కెనాల్ రాజస్థాన్లో ఉంటుంది.
కాబట్టి తారేడార్లోని కొంత భాగాన్ని చాలా సారవంతమైనదిగా మార్చిందంట మన ఇందిరాగాంధీ కెనాల్. రాజస్థాన్ కెనాల్ అని కూడా అంటాం దాన్ని. ఇండియాలోనే అత్యంత పొడవైన కాలువ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది భారత భౌగోళిక ప్రాంతంలో పీఠభూమి కానిదేది? చూడు, మన భారతదేశ భౌగోళిక ప్రాంతంలో ఉన్నవి ఇచ్చాడు కింది వాటిలో. అందులో పీఠభూమి ఏది కాదు? సింపుల్ క్వశ్చన్ ఇది. మాల్వా పీఠభూమి అని చదువుకుంటాం. మధ్యప్రదేశ్లో మాల్వా పీఠభూమి చాలా ఫేమస్గా ఉంటుంది. మాల్వా పీఠభూమి. ధార్వాడ్ పీఠభూమి అని చదువుకుంటాం. కొంకన్ అనేటువంటిది మన పీఠభూమిగా చదవం. కొంకన్ తీరం అంటాం. దాన్ని పీఠభూమి అనం. ఎందుకంటే మహారాష్ట్ర, గోవా తీరాలను కొంకన్ తీరం అని పేరు. నెక్స్ట్ ఆప్షన్ 4 షిల్లాంగ్ పీఠభూమి. మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది షిల్లాంగ్ పీఠభూమి. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ రాంగ్. కొంకన్ అనేది పీఠభూమి కాదు. పీఠభూమి కానిది అడిగినాడు. కొంకన్ అనేది పీఠభూమి కాదు. ధార్వాడ్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, షిల్లాంగ్ పీఠభూమిలో. క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది వాణిలో తప్పుగా ఉన్న జతలను గుర్తించండి. తప్పుగా ఉన్న జతను గుర్తిద్దాం. ఆప్షన్ 1 చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నవి ఇవేనా కాదా అంటే చూద్దాం. నంచా బార్వా అరుణాచల్ ప్రదేశే, మిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశే, డాప్లా కొండలు అరుణాచల్ ప్రదేశే. డాప్లా, నంచా బార్వా, ఓకేనా, ఇవన్నీ కూడా మిష్మి కొండలు, ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 2 మిజోరాంలో లుసాయి కొండలు అరకాన్యోమా కొండలు. అరకాన్యోమా పర్వతాలు ఉంటాయి అన్నమాట మనకి మయన్మార్కి మరియు భారతదేశానికి మధ్య. ఇవి మిజోరాంలోనే ఉంటాయి. కాబట్టి ఇది కరెక్టే. ఆప్షన్ 3 చూద్దాం. అస్సాం రాష్ట్రంలో జయంతియా గారో కొండలను ఇచ్చాడు. ఇది రాంగ్. చూడండి, గారో, కాశీ, జయంతియా కొండలు చాలా ఫేమస్ కొండలు మన భారతదేశంలో. గారో కొండలు, కాశీ కొండలు, జయంతియా కొండలు మేఘాలయాలో ఉంటాయి. ఇక్కడ ఇచ్చింది అస్సాం కాబట్టి ఇది రాంగ్. తప్పుగా ఉన్నది ఇదే. ఆప్షన్ 4 కూడా ఒకసారి చూసేద్దాం. తమిళనాడు, వర్షనాడు, జువాడి కొండలు, నాగర్ కోయలు, జువాడి, వర్షనాడు ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్. ఆన్సర్ ఏదంటే కనుక మనకి అస్సాం రాష్ట్రంలో ఉన్న కొండలు ఇచ్చాడు కదా, అవే రాంగ్. అవి మేఘాలయలో ఉన్నటువంటివి అనమాట. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో ప్రధాన భూభాగ విభజనలు. చూడండి, భారతదేశాన్ని ప్రధానంగా 5 భూస్వరూపాలుగా మనం విభజిస్తాం. అవి ఏవంటే 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 దీవులు, అదేవిధంగా 5 వచ్చేసి మనకి తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం. ఇలా 5 భూస్వరూపాలుగా విభజిస్తాం. ఇక్కడ ఎక్కడ ఉందో మీరు చూడండి ఒకసారి. చూద్దాం అన్నీ ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ అడవులు, నదులు, సరస్సులు మరియు సముద్ర తీరాలు అంటున్నాడు. ఇది రాంగ్. ఆప్షన్ 2 29 రాష్ట్రాల విభజన. ఇది రాంగ్. ఆప్షన్ 3లో కరెక్ట్గా ఉంది చూడండి. హిమాలయాలు, గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి అని, ఒక తీర ప్రాంత మైదానాలని, దీవులు అని. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. 5 భూస్వరూపాలు ఇక్కడ మీరు ఎత్తుక్కోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 4 హిమాలయాలు మరియు నదులు. ఇది రాంగ్. హిమాలయాలు మరియు ఎడారిలోనే ఉంది 4th ఆప్షన్లో. హిమాలయాలు మరియు ఎడార్లు, ఇది కూడా రాంగే. ఇక్కడ ఆన్సర్ 3rd ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వానిలో ఆరావళి పర్వతాలలో విస్తరించి ఉన్న కనుమలలో లేనిది ఏది? చూడండి, ఆరావళి పర్వతాల్లో బాగా కనుమలు ఉంటాయి కదా, ఆ కనుమలలో లేనిది ఏదని అడుగుతున్నాడు. కమ్లీ ఘాట్ అనేటువంటి కనుమ ఉంటుంది ఆరావళి పర్వతాల్లో. అసీర్ ఘాటు ఉండదు. అసీర్ ఘాట్ అనేటువంటిది మనకి మహారాష్ట్రలో కనిపిస్తుంది. కాబట్టి అసీర్ ఘాట్ లేదు. ఘోరం ఘాట్ ఉంది, హల్దీ ఘాట్ ఉంది. మన హిస్టరీలో హల్దీ ఘాట్ యుద్ధం అని చదువుతాం. హల్దీ ఘాట్ యుద్ధం చాలా ఫేమస్ యుద్ధం అనమాట. ఇక్కడ చిత్తోడ్ రాజు రాణా ప్రతాప్ సింగ్
1576వ సంవత్సరంలో మనకి హల్దీఘాట్ యుద్ధంలో బాబు అక్బర్ చేతిలో ఓడిపోతాడు. రాజపుత్ర సంస్థానం అనమాట అది. రాజపుత్రులు అనమాట వాళ్ళు. రాజస్థాన్లో ఉంటుంది హల్దీఘాట్ అనేటువంటిది. కాబట్టి చాలా ఫేమస్ హల్దీఘాట్ యుద్ధం కూడా గుర్తుంచుకోండి ఒకసారి, ఓకేనా. సరే, ఇక్కడ ఆరావళి పర్వతాల్లో లేనిది ఏదంటే కనుక ఇక్కడ అసీర్ ఘాట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలలో అతి ఎత్తైన శిఖరం ఏదంటే గురు శిఖార్ అనేది ఎత్తైన శిఖరం అన్నమాట. ఆరావళి పర్వతాలు ముఖ్యంగా రాజస్థాన్లో ఉంటాయి, ఢిల్లీ వరకు వ్యాపించి ఉంటాయి. ఢిల్లీలో ఆరావళి పర్వతాలను ఢిల్లీ హిల్స్ అని కూడా అంటారు, ఢిల్లీ హిల్స్ అని పిలుస్తారనమాట. ఆరావళి పర్వతాల్లో భాగంగానే మనకు మౌంట్ అబూ, ఇక్కడ మౌంట్ అబూ కూడా ఉంటుంది. దిల్వారా జైన దేవాలయం కూడా ఉంటుంది, దిల్వారా జైన దేవాలయం. మౌంట్ అబూ రాజస్థాన్, దిల్వారా జైన దేవాలయం. క్వశ్చన్ నెంబర్ 19, కింది వాటిని జతపరచుము. సో జాబితా 1లో మనకి ఇక్కడ పీఠభూములు ఇవ్వడం జరిగింది. పీఠభూములతో పాటు పర్వతాలు ఇచ్చాడు. ఈ పీఠభూములలో పర్వతాలు ఎత్తైన శిఖరాలను మనం జతపరచాలి. ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమిలో అతి ఎత్తైనది ఏదంటే కనుక పార్శ్వనాథ్. చూడండి, పార్శ్వనాథ్. మాల్వా పీఠభూమిలో ఎత్తైనది ఏది? మాల్వా పీఠభూమిలో ఎత్తైనది బొండికొండ. వన్ ఉంది చూడండి, బొండికొండ. సహ్యాద్రి పర్వతాలలో ఎత్తైనది సహ్యాద్రి, మహారాష్ట్ర, కలుసుబాయ్. సాత్పుర పర్వతాలు మధ్యప్రదేశ్లో ఉంటాయి, సాత్పుర మౌంటైన్స్. సాత్పుర పర్వతాల్లో ఎత్తైనది ధూప్ఘర్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు జతపరిస్తే కరెక్ట్గా ఏది ఉందో చూడండి ఒకసారి. 2, 1, 4, 3 అంటే సెకండ్ ఆప్షన్లో మీరు చూడొచ్చు A2, B1, C4, D3 అని. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 20, ఈ క్రింద ఇవ్వబడిన భూస్వరూపాలలో పవన క్రమక్షయం భూస్వరూపం కానిదేది? పవన క్రమక్షయ భూస్వరూపం కానిది. క్రమక్షయం అంటే కోత. పవన కోత భూస్వరూపం కానిది ఇక్కడ ఏంటి? బార్కాన్లు. ఫస్ట్ ఆప్షన్లో ఉన్న బార్కాన్లే పవన క్రమక్షయం కాదు. బార్కాన్లు అంటే ఏంటంటే ఇసుక ఎడార్ల పైన కదిలేటువంటి ఇసుక దిబ్బలు బార్కాన్లు అనమాట. ఇది పవన క్రమక్షయం వల్ల ఏర్పడినది కాదు. ఇంకా కోణీయ శిలలు ఉంది, ఇది పవన క్రమక్షయం వల్ల ఏర్పడినవే. ఇంకా ఇన్సిల్బర్గ్ ఉంది, ఇది పవన క్రమక్షయం వల్ల ఏర్పడేదే. యాడాంగ్స్ ఉంది, ఇది పవన క్రమక్షయం వల్ల ఏర్పడేదే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. గురు శిఖార్ అంటే ఆరావళి పర్వతాలు. మార్బుల్ జలపాతం అంటే నర్మదా నది దగ్గర మనకు జలపాతం కనిపిస్తుంది, నర్మదా నదికి సంబంధించిన జలపాతం. సి చూస్తే అనైముడి అని ఉంది. అనైముడి అంటే కనుక మనకి పశ్చిమ కనుమల కిందికి వస్తుంది. పశ్చిమ కనుమలలో అతి ఎత్తైన శిఖరం అనైముడి అనమాట. నెక్స్ట్ డి, ప్రవాల బిత్తికలు అంటే కనుక మనకి ప్రవాల దీవులు అనమాట. అవే లక్షద్వీపులు ఇక్కడ. దీన్ని బట్టి ఆన్సర్ మీరు ఏమి చేయాలి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ A4, B3, C2, D1. A4, B3, C2, D1. క్వశ్చన్ నెంబర్ 22, చూడండి. జాబితా 1లో ఘాట్లు ఇచ్చాడు, జాబితా 2లో ప్రాంతాలు ఇచ్చాడు. ఏ ప్రాంతాలను ఏ ఘాట్లు కలుపుతాయి అనేది మనం జతపరచాలి. ఇక్కడ తాల్ఘాట్ కనుమ. ఈ తాల్ఘాట్ అనేటువంటిది ముంబై, నాసిక్ నగరాలను కలుపుతుంది. ముంబై, నాసిక్. బోర్ఘాట్ కనుమ వచ్చేసి ముంబై, పూణే నగరాలను కలుపుతుంది. బోర్ఘాట్ కనుమ. నెక్స్ట్ పాల్ఘాట్ కనుమ. ఈ పాల్ఘాట్ అనేటువంటిది పాలక్కడ్ అంటే కేరళలో ఉంటుంది.
పాలక్కడ్ నుంచి కోయంబత్తూర్ను కలుపుతుంది. కోయంబత్తూర్ అంటే తమిళనాడు. షేన్ ఘాట్ కొల్లాం టు మదురై. కొల్లాం అంటే కేరళ, మదురై అంటే తమిళనాడు. కాబట్టి చాలా ముఖ్యమైన ఘాట్లు అన్నమాట ఇవి మన దేశంలో. కొన్ని నగరాలనే కలుపుతూ ఉన్నాయి చూడండి ఈ కనుమలు. కాబట్టి ఇవి బాగా గుర్తుంచుకోవాలి. ముంబైని నాసిక్ను కలిపేది తాల్ ఘాట్ అయితే, ముంబై పూణేలను కలిపేది బోర్ ఘాట్. అదేవిధంగా కోయంబత్తూర్ను పాలక్కడ్ను కలిపేది పాల్ ఘాట్. మదురైని కొల్లాంను కలిపేది కొల్లాం షేన్ ఘాట్ అనమాట. ఆన్సర్ ఇక్కడ A4, B3, C2, D1 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది ప్రవచనములను చదువుము. 21 చూద్దాం. ఉష్ణమండల అడవులు అండమాన్ నికోబార్ దీవులలో కనిపిస్తాయి. నెక్స్ట్ 2. వర్షాకారపు అడవులు శివాలిక్ మరియు చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో కనిపిస్తాయి. నెక్స్ట్ 3. దక్షిణ భారతదేశము మరియు హిమాలయ ప్రాంతాలలో పర్వత ప్రాంత అడవులు ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన 1, 2, 3 3 కరెక్టే. 4 చూద్దాం. ఆటుపోటు రకపు అరణ్యాలు మధ్య భారతదేశంలో ఉన్నాయి. ఆటుపోటు రకపు అడవులు అనేటువంటివి మనకు తీర ప్రాంతాలు కనిపిస్తాయి, కానీ మధ్య భారతదేశంలో అసలు తీర ప్రాంతం లేదు కాబట్టి ఇది రాంగ్. ఆటుపోటు రకపు అడవులు మధ్య భారతదేశం అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయా? లేవు, కాబట్టి ఇది రాంగ్. పై స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమంటున్నాడు. తప్పుగా ఉన్నది 1 మాత్రమే ఉంది, 4 మాత్రమే. మీరు ఒకసారి ఆప్షన్స్లో చూస్తే 4th ఆప్షన్ను మీరు ఎంచుకోవాలి ఇక్కడ, ఎందుకంటే 4 మాత్రమే తప్పు, కాబట్టి 4th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది వాటిని జతపరచుము. జాబితా 1లో రాష్ట్రాలు ఇచ్చారు, జాబితా 2లో తీరాల పేర్లు ఇచ్చారు. గోవా తీరము కొంకన్ తీరము, ఆంధ్రప్రదేశ్ తీరము సర్కార్ తీరము, తమిళనాడు తీరము కోరమాండల్ తీరము, కర్ణాటక తీరము కెనరా తీరం. దీన్ని జతపరిచినప్పుడు ఆప్షన్ 2 వస్తుంది చూడండి. ఆప్షన్ 2 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2. లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ ఏమిచ్చారంటే కనుక జాబితా 1లో కనుమలు ఇచ్చారు, జాబితా 2లో రాష్ట్రాలు ఇచ్చారు. బనిహల్ పాస్ ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ రోహతంగ్ కనుమ ఎక్కడ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్. నిదిలా కనుమ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్. నాదులా పాస్ ఎక్కడ ఉంటుందంటే సిక్కిం. కాబట్టి ఇక్కడ ఆన్సర్లు మనం చూస్తే A1, B2, C3, D4. ఆప్షన్ 4లో ఉంది. నేను చెప్పిన సమాధానం ఆప్షన్ 4లో ఉంది, సరైన సమాధానం అన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి క్లాసు ఇండియన్ జాగ్రఫీలో నైసర్గిక స్వరూపంలోని అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అన్నమాట. కాబట్టి తరచుగా మనకి కనుమలు, కొండలు, పర్వతాలు, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఎడారులు, వీటిపైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సెకండ్ చాప్టర్ చదివితే చాలా వరకు ఇట్లాంటి భౌగోళిక ప్రాంతాల గురించి మనకు తెలుస్తాయి. మన దేశంలో ఉన్న భూస్వరూపాలు 5 ఉంటాయి. 5ంటిని చక్కగా చదువుకుంటే మనం రానున్న ఎగ్జామ్స్లో దేంట్లో అయినా కూడా మంచి బిట్లు వస్తే కనుక మనం ఖచ్చితంగా దానిలో చేస్తాం. కాబట్టి ఫోకస్ చేసుకోవాలి.
ఒక్కొక్క చాప్టర్‌ను బాగా ఫోకస్ చేయాలి. అట్లా అన్ని చాప్టర్‌లు కంప్లీట్ చేసుకోవాలి సబ్జెక్ట్‌లలో. ఓకే. నెక్స్ట్ బిట్లతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ లైక్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి అందరూ కూడా.